ఫ్యాకల్టీ ఆఫ్ యాప్టిట్యూడ్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని తెలుగులో చక్రవడ్డీ అని అంటారు. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది లిటరల్గా ఉన్న ఆప్టిట్యూడ్లో ఉన్నటువంటి చాలా టాపిక్స్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్యాల్కులేషన్స్ పరంగా మోస్ట్ డిఫికల్ట్ టాపిక్. ఇది మీ అందరికి తెలిసినటువంటిదే. ఈ వీడియో ప్రస్తుతానికైతే కేవలం కంటెంట్ తెలిసినటువంటి విద్యార్థులు మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అంత ఇమీడియట్లీగా మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, క్యాప్చర్ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి ఎవరైతే కొంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన కొంత బేసిక్ ఐడియాలజీ ఉంటుందో, కొంత కంటెంట్ తెలిసి ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం అవ్వకపోతే కనుక మీరు మన యొక్క సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్ యొక్క అర్థమెటిక్ కోర్స్ ఉంటుంది, తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. సో ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సెషన్స్ మొత్తం కూడా ఎలా ఉండబోతుందో మీకు ఒక శాంపిల్గా చూపించే ప్రయత్నం చేస్తా. అయితే జనరల్గా మనం ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్లో కావచ్చు, లేదా ఏదైనా మెటీరియల్స్లలో కావచ్చు నేర్చుకునేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది. అయితే కాంపిటేటివ్ పర్పస్లో ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉందో ఈ రెండింటిని కంపారిజన్ చేస్తూ నేను ఈ వీడియో చేయబోతున్నాను. అయితే బేసిక్ లెవెల్లో ఇది పార్ట్ 1 మాత్రమే. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్నిటిని కూడా మన సీక్వెన్స్ ఆర్డర్లో పార్ట్ 2, పార్ట్ 3గా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నాట్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిగిలినటువంటి అన్ని టాపిక్స్ కూడా మనకు ఉన్నటువంటి టైం ప్రకారంగా అన్ని వీడియోస్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఒకసారి మీరు డిస్ప్లేలో కనిపిస్తుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు జనరల్గా ఒక క్వశ్చను మనం ఇంతకుముందు మెటీరియల్స్లలో కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్లలో కానీ నేర్చుకునేటువంటి క్వశ్చను, అండ్ దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్రెడీ కొన్ని ఎగ్జామినేషన్స్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. అండ్ వాటిని కొంత మీకు అడ్వాన్స్డ్ స్టేజ్గా ఏ విధంగా ఆన్సర్ చేయాలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ మీరు ఈ 2 క్వశ్చన్స్ నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్ యొక్క స్టాండర్డ్. ఇది మోడల్ 1 ఇది మోడల్ 1 మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఈ మోడల్ 1లో జనరల్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది. అదే క్వశ్చన్ను కొంచెం హై స్టాండర్డ్లో అంటే పర్సంటేజ్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇవ్వడం కావచ్చు, అండ్ టైం అనేటువంటిది కనుక డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇవ్వడం కావచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం క్వశ్చన్లకు ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ట్రిక్కీతోటో లేకపోతే లాజిక్స్ తోటో కాన్సెప్ట్ తోటో మరి ఏ విధంగా ఆన్సర్లు చేస్తామో ఈ సెషన్ మొత్తం కూడా ఉండబోతుంది. నాట్ ఓన్లీ పార్ట్ 1 అండి. ఈ పార్ట్ 1లో చాలా మోడల్స్ కూడా మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. కొంచెం వీడియో అనేది కొంత లెంతీగా ఉన్నప్పటికీ ఎవరైతే నేను సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, నేను ఎస్ఐ అవ్వాలి అని ఎవరైతే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి కోసం నేను ఒక అత్యద్భుతమైనటువంటి కోర్సును కూడా డిజైన్ చేయడం జరిగింది. మీరు సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో మీకు కోర్సెస్ అనేటువంటిది నేను ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ కోర్సు ఉంటుంది. సో ఆ అర్థమెటిక్ కోర్సుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. వీలైతే ఈ వీడియో కంప్లీట్ అయినాక మీరు మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వీడియో కంటెంట్ చూడండి, డెమో వీడియోస్ చూడండి. దాని తర్వాత దెన్ యూ కెన్ డిసైడ్. రైట్. సో ఇప్పుడు మనం సెషన్స్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ క్వశ్చన్ దీనికి అడ్వాన్స్డ్ మోడల్ నేర్చుకుందాం, తర్వాత నెక్స్ట్ మోడల్ దానికి అడ్వాన్స్డ్ మోడల్లో నేర్చుకుందాం. తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా ఈ సెషన్స్లో అంటే ఈ పార్ట్ 1లో ఎన్ని వీడియోస్ సాధ్యమైతే అన్ని వీడియోస్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఈ మోడల్లో వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. దీనికి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ లాజిక్ తోటి ఆన్సర్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇదే మోడల్లో అడ్వాన్స్డ్గా ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. మీకు క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ డిస్ప్లేలో కనిపిస్తుందో ఒకసారి మీరు గమనించండి. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ ఫర్ 2 years at 5% per annum. 8,000 రూపాయల అసలుపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అగు చక్రవడ్డీని కనుగొనండి అన్నాడు. రైట్. సో దీన్ని మరి ఏ విధంగా ఆన్సర్ చేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాసేటువంటి ప్రయత్నం చేశాను. సో డిస్ప్లేలో క్వశ్చన్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఇది వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్. అంటే ఎందుకు బేసిక్ లెవెల్ క్వశ్చన్ అంటున్నామంటే మీకు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంది, అంటే ఫిక్స్డ్ వాల్యూగా ఉంది. సో ఇక్కడ 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఇంకా 1 lakh కావచ్చు. ఇలా ఇచ్చినప్పుడు చాలా ఈజీ ఆన్సర్ చేయడం. అండ్ రెండవది టైం పీరియడ్ చూడండి. టైం పీరియడ్ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ ఇంటీజర్స్లో ఉన్నాయి. అంటే 1 year, 2 years, 3 years, 4 years ఇలా ఇచ్చినప్పుడు కూడా ఆన్సర్ చేయొచ్చు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చూడండి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏమి ఇవ్వలేదు, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ అనేది 5% per annum అన్నాడు. సో ఇలాంటి సందర్భంలో చాలా ఈజీగా చేయొచ్చు. సో ఫ్రెండ్స్,
ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం 7 లేదా 8 పద్ధతులు ఆన్సర్ చేయొచ్చు. మీరు డిస్ప్లేలో చూడొచ్చు. మీకు ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ని దాదాపు 7 పద్ధతులు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి వీడియో అనేది మన యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ బై సిద్ధు సార్ మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా దాని గురించి చెప్పి మీ టైం వేస్ట్ అయితే నేను చేయను. సో కాబట్టి ఆ వీడియోని మీరు చూడండి. ఇక్కడ అడ్వాన్స్డ్ లాజిక్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇదే లాజిక్ డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా పనిచేస్తుందా పనిచేయట్లేదా చెప్తాను. రైట్. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా ఫిక్స్డ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు మనం రేషియో మెథడ్ తోటి ఆన్సర్ చేస్తాం. రేషియో మెథడ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ అండి. సో లేదు ఒకవేళ మీకు అడిగిందే 2 years అన్నాడు అనుకోండి, అప్పుడు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఆన్సర్ చేయొచ్చు. అంటే x + y + xy / 100 దీన్ని ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. రైట్. సో దీని గురించి ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక దీనికి ఫార్ములాస్ ఏం రాయట్లేదు, ఎందుకనంటే ఆల్రెడీ ఆ వీడియోలు అన్నీ క్లియర్గా చెప్పాను కాబట్టి ఇక్కడ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నా, అడ్వాన్స్డ్ లెవెల్ లాజిక్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నా. రైట్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ముందు మనం ఏం తీసుకుంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ప్రామాణికంగా తీసుకుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, 5%. 5% అంటే 1/20. 1/20. సో ఇక్కడే మనం క్లియర్గా చెప్పొచ్చు, ఈ 20ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. దీన్ని ఏమంటాం, ఇంట్రెస్ట్ అని అంటాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏం రావాలి, అమౌంట్ రావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ రాస్తున్నా, ప్రిన్సిపల్ అమౌంట్ రాస్తున్నా. రైట్. సో మరి ప్రిన్సిపల్ అమౌంట్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 20 parts ఉంది. నెక్స్ట్ అమౌంట్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండింటిని యాడ్ చేస్తే మనకు అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ 21 అయింది. ఇక్కడే క్లియర్గా చెప్పొచ్చు, ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని పవర్స్ తీసుకోవాలి. సపోజ్ 1 year ఉందనుకోండి, 20:21. ఒకవేళ 2 years ఉందనుకోండి, 20² 21². 3 years ఉంటే క్యూబు. ఒకవేళ 4 years ఉంటే పవర్ 4 ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 2 years అన్నాడు కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సరే స్క్వేర్ అవుతుంది. సో రెండిట్లలో స్క్వేర్ అవుతే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 20² అంటే ఎంత, సో 0కు 00 వస్తుంది. 2² అంటే ఎంత, 400. నెక్స్ట్ రైట్. సో 21² అంటే మనందరికి తెలిసినటువంటిదే 441. రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ఈక్వల్ చేద్దాం. దేన్ని ఈక్వల్ చేద్దాం, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకు, 8000 ఇచ్చాడు. సో మరి ప్రిన్సిపల్ అమౌంట్ 8000 ఇచ్చాడు కాబట్టి ఈ 400 parts అనేది కదా 8000కి ఈక్వల్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 400 parts, ఇక్కడేమో ప్రిన్సిపల్ అమౌంట్ వాల్యూ 8000. సో మరి 400 అనేటువంటిది ఎంతల మల్టిపుల్ అవుతుందో ఒకసారి చూడండి. 00 గెట్ క్యాన్సిల్. 4 అనేటువంటిది 80లో ఎంతలో పోతుంది అంటే 20 times పోతుంది, 20 times. మరి ఇప్పుడు ఇదేమో అమౌంట్ అవుతుంది, ఇదేమో ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. అంటే అమౌంట్లోంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఏమొస్తుంది అన్నట్టు, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్. సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం, దాని కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఒకసారి చూద్దాం. 441లోంచి 400 తీసేస్తే ఎంత అన్నట్టు, 41 parts ఉంటుంది, 41. మరి 400 అనేది 8000 కావడానికి 20 times మల్టిపుల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 41 కదా, సో ఇది కూడా 20 తోటి మల్టిపుల్ చేయండి. సో చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 820. ఇది మీ అందరికీ తెలిసినటువంటిదే, ఇందులో పెద్ద గొప్ప విషయం కూడా ఏం లేదు. ఎందుకనంటే బేసిక్ లెవెల్లో అందరు కూడా రేషియో మెథడ్ తోటి ఇప్పుడు అందరు కూడా ఆన్సర్ చేస్తున్నారు. బట్ నేనేం చెప్తున్నా అంటే ఇలా ఒకవేళ ఫిక్స్డ్ ఇంటీజర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయడం ఓకే, ప్రాబ్లం లేదు. కానీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఈ మోడల్లోనే వస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలి. రేపు ఎస్ఐ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అనలిటికల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో దాని వైపుగా మనం కూడా ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎంతసేపు బేసిక్ లెవెల్ క్వశ్చన్ నేర్చుకొని టాపిక్ అంతా కంప్లీట్ చేసినాం అని అనుకోకుండా కొంత అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఎప్పుడైనా సరే ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయాలి. దీనికోసం కానీ మీకు కొంత స్క్వేర్స్, క్యూబ్స్ అనే దానిపైన కూడా అవేర్నెస్ ఉండాలి. రైట్. సో ఇదంతా బేసిక్ లెవెల్ కదా. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నా చూడండి, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. సో మరి దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తామో చూద్దాం చూడండి. రైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్కి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 16,200 rupees ఎట్ 11.1/9% per annum ఫర్ 1 year 73 days ఈజ్. సో ఇది క్వశ్చను. సో ఈ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తాం. ఇంతకుముందు క్వశ్చన్ అయితే ఫిక్స్డ్ డిజిట్ ఉంది కాబట్టి 8000 ఉంది, 5% ఉంది, 2 years ఉంది, లాస్ట్ క్వశ్చన్ అండి. బట్ ఇక్కడ చూడండి ఫిక్స్డ్ డిజిట్ ఉంది, ఓకే ప్రాబ్లం లేదు, 16,200 rupees అనేటువంటిది. అఫ్కోర్స్ అది కూడా ఫిక్స్డ్ అని చెప్పలేము, ఎందుకంటే 16,000 ఉంటే 20,000 ఉంటే ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. బట్ ఇక్కడ 16,200 రూపాయలు అన్నాడు, సో నో ప్రాబ్లం. బట్ అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 11.1/9% అన్నాడు.
అండ్ టైం పీరియడ్ చూడండి 1 year 73 days అన్నాడు. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలా మీరు ఫార్ములా ఓరియంటెడ్ తోటి చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ అండ్ మోర్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ టైం ఆల్సో. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, కొన్ని ఇన్స్టిట్యూట్స్లలో కొంత మెటీరియల్స్లలో అక్కడక్కడ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పేటువంటి విధానం చెప్పి మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్స్లో ఏ విధంగా చేయాలో తర్వాత చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఇందులోనే అది కూడా లాజికే, బట్ ఆ లాజిక్ ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. తర్వాత అడ్వాన్స్డ్ లాజిక్స్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ప్రామాణికంగా తీసుకుంటాం కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 11/9% per annum. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే 1/9. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. 11 1/9% నుంచి 1/9 మీ అందరు తెలిసినటువంటిదే. 9 1/11 అయితే 1/11 అనేటువంటిది కూడా తెలిసినటువంటిదే. రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్లో 1 year 73 days అన్నాడు. 1 year 73 days అంటే 1 year కంటే ఎక్కువ అన్నట్టుగా. ఒకవేళ మనం ఇంటీజర్ వాల్యూస్లలో టైం పీరియడ్ని తీసుకోవాల్సి వస్తే అప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే రౌండప్ చేసి దీన్ని 2 years అని రాసుకుంటున్నా. 2 years. సార్ 2 years లేవు కదా అంటే అయినా చేద్దాం, ఎలానో చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే 1 year 73 days అంటే 1 year కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నేను 2 years లాగా మార్చుకుంటున్నా. సో అప్పుడు మరి 2 years అయినప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1/9 వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని వాల్యూ ఏమవుతుంది, ఇది కాస్త స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 9 square అవుతుంది. మరి 9 square కాస్త ఏమవుతుంది 81. సో ఈ 81 అనేటువంటిది ఏంటిదంటే ప్రిన్సిపల్ అమౌంట్ అన్నట్టు, ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రిన్సిపల్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది వన్ టైప్ ఆఫ్ మెథడు. అక్కడక్కడ యూట్యూబ్ ఛానల్స్ మెటీరియల్స్లలో మీకు కనిపించేటువంటిది. అయితే నేనేమంటున్నా, దీన్ని ఒకవేళ 2 years తీసుకుంటే ఇక్కడ వాల్యూ అనేటువంటిది కూడా స్క్వేర్ అవుతుంది. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, ఎప్పుడైనా సరే డినామినేటర్ 2 అంటే 2 power 2 వస్తుంది, 3 years అయితే power 3 వస్తుంది ఇలా. సో ఇప్పుడు ఈ 81ను మనం 2 years లాగా మార్చుకోవాలి. సో 81ను 2 years లాగా మార్చుకోవాలి అని అంటే ఇదే మొదటి ఇయర్ అనుకుందాం, ఇదేమో సెకండ్ ఇయర్ అనుకుందాం. రైట్. సో మరి ఫస్ట్ ఇయర్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇయర్లో ఏమవుతుంది, ఇక్కడ 1/9 రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంటుంది, ఇక్కడ 1/9 రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంటుంది. రైట్. మరి 81ను 1/9తో మనం డివిజిబుల్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ కూడా 81ను 1/9తో డివిజిబుల్ చేస్తే 9 అనేటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టా అంటే మొదటి సంవత్సరం పైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ పైన మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయాల్సి వస్తుంది. ఎంత, మళ్ళీ 1/9. సో ఇలా 1/9 వేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత, 9 × 1/9 అంటే 1 వస్తుంది. సో ఫైనల్గా మనకు ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years వరకు మనకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే 10 rupees వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయాలి. 9 parts అనేటువంటి సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్. అండ్ ఇప్పుడు ఈ 81లో మనం 1/9 చేస్తే 9 parts వచ్చింది. ఈ 9 partsలో మళ్ళీ 1/9 ఎందుకు చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ సెకండ్ ఇయర్ చివర, ఇది కేవలం సెకండ్ ఇయర్ చివర అండి. సో సెకండ్ ఇయర్ చివరిలో మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 10 parts వచ్చింది. కానీ నిజానికి ఈ 10 parts అనేటువంటిది ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఈ 10 parts అనేటువంటిది ఎన్ని మొత్తం టోటల్ 2 yearsకి తీసుకున్నాం మనం, అంటే 365 daysకి తీసుకున్నాం. సెకండ్ ఇయర్లో మొదటి సంవత్సరంలో 365 days ఉంటాయి, రెండో సంవత్సరంలో కూడా 365 days ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా అంటే 365 days తీసుకున్నా. ఆ 10 parts వచ్చింది. ఉండాల్సింది 365 days కేవలం 1 year 73 days మాత్రమే. మరి 1 year 73 days అని అంటే మనం 365 daysకి తీసుకున్నాం. అంటే 73 daysకు మనకు ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. సో 73 daysకి ఎంత వాల్యూ వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, సో చేస్తే 73 1s 73 5s 5 1s 5 2s అంటే సెకండ్ ఇయర్లో కేవలం 2 parts మాత్రమే ఇంట్రెస్ట్ రావాలి. 2 parts మాత్రమే ఇంట్రెస్ట్ రావాలి. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 2 parts. ఈ 2 parts అనేది దేనికి వచ్చింది, 73 daysకి వచ్చింది. అంటే మరి 1 yearకి ఎంత వచ్చింది, 1 yearకి ఏమో 9 parts వచ్చింది అండ్ 73 daysకి ఏమో 2 parts వచ్చింది. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకు 11 parts. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 11 parts. కాబట్టి ఇక్కడ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ రాసుకుంటున్నా, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రాసుకుంటున్నా, డైరెక్ట్ చేయొచ్చు. ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ ఎన్ని పార్ట్స్ ఉంది చెప్పండి. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 81 parts. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే 2 + 9 ఇంట్రెస్ట్ ఇక్కడ రాసిన చూడండి. మొదటి సంవత్సరం అంటే 1 yearలో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత 9 parts అండ్ 73 daysకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 2 parts. టోటల్ ఎంత 11 parts. సో ఇంట్రెస్ట్ ఎంత అంటే 11 parts. కానీ ఆల్రెడీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చిండు అయ్యలేదు మనకు, ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు 16,200 అన్నాడు. సో కాబట్టి 16,200 అయింది. మరి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎంత అవుతుంది, 81 అనేటువంటిది ఎంత మల్టిపుల్ అవుతుందో చూడండి. సో 81 × 2s 162 అవుతుంది. అండ్ ఇక్కడ 200, ఇక్కడ కూడా ఇంటూ 200 తోటి మల్టిప్లై చేయండి. 11 2 ఎంత 22.
పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 zeros. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 2200. రైట్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది ఏంటంటే కొన్ని మెటీరియల్స్లలో యూట్యూబ్ ఛానల్స్లో అక్కడక్కడ ఇన్స్టిట్యూట్లలో చెప్పేటువంటి అడ్వాన్స్డ్ లాజిక్, ఇది అడ్వాన్స్డ్ లాజిక్. బట్ నేనేమంటున్నంటే ఇంకా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది కదా, ఇందులో చాలామంది కూడా ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోయి ఉండొచ్చు. కాబట్టి మీరేం చేయాలి, కొంత రివిజన్ అంటే ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా ఈ వీడియోని చూస్తే క్లియర్ అవుతుంది మీకు. ఈ విధంగా చేయడం అనేటువంటిది టైం వేస్ట్, ఈ విధంగా చేయడం టైం వేస్ట్. సో ఇప్పుడు నేనేమంటున్నా, దీన్ని అడ్వాన్స్ లాజిక్ అని చెప్పేదాన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నా. ఇంకా అడ్వాన్స్ లాజిక్గా ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ లాజిక్ తోటి వితిన్ సెకండ్స్ లోపల ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు టైం పీరియడ్ ఎంత ఉంది చెప్పండి. 1 year ఉంది, 1 year ఉంది. నెక్స్ట్ 73 days ఉంది, 73 days ఉంది. నెక్స్ట్ మరి 1 yearకి ఎంత పర్సంటేజ్ అంటుండు, 11/1/9%. 11/1/9% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో రాసుకుంటే ఎంత మనకు 1/9. అంటే ఇక్కడ వరకేమో 1/9 అనేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి వస్తుంది. ఇప్పుడు 73 daysకి తీసుకోవాలి. మరి 73 daysని కనుక ఇయర్స్లోకి మార్చుకుంటే 73 divided by 365. సో తీసుకుంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ 1/5. 73 1s 73 5s అంటే 1/5 years అన్నట్టు దాని అర్థం. ఇప్పుడు సేమ్ వచ్చినటువంటి 1/9ను ఇంటూ 1/5 తోటి మల్టిప్లై చేయండి, ఎంత వచ్చింది మనకు 1/45 వచ్చింది. 1/45 అంటే దాని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. 1 yearకి ఏమో 1/9 అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది, 73 daysకి ఏమో 1/45 అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు తీసుకుందాం చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ నెక్స్ట్ అమౌంట్ రెండు తీసుకుందాం, ఆ రేషియో తీసుకుందాం. మరి ప్రిన్సిపల్ అమౌంట్ మొదటి సంవత్సరంలో ఏముంది చూడండి, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, ఇదేమవుతుంది ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ప్రిన్సిపల్ అమౌంట్ 9 parts అయితే ఇంట్రెస్ట్తో కలుపుకొని అమౌంట్ ఎంత ఉండాలి, 10 parts ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి తీసుకోండి, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 45 parts ఉన్నది, మరి అమౌంట్ ఎంత అవ్వాలి 46 parts ఉండాలి, 46 parts ఉండాలి. రైట్, ఒకసారి మన క్యాన్సిలేషన్స్ అవుతాయో చూడండి ఒకసారి. సో ఇప్పుడు 5 తోటి 5 2s, 5 తోటి 5 9s. సో 9 into 9 ఎంత అండి 81 parts. 46 into 2s ఎంత అండి 92 parts. రైట్, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ కదా మనకి ఇచ్చింది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 16,200 అన్నాడు. సో 16,200. సో మరి ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఇది అమౌంట్లోంచి ప్రిన్సిపల్ను తీసేయండి, తీసేస్తే ఎన్ని పార్ట్స్ వస్తుంది 11 parts. మరి ఇంటూ ఇక్కడ 200 చేస్తే ఇక్కడ కూడా 200 చేయండి, ఆన్సర్ మన 2200. రైట్, ఎంత ఈజీ చూడండి. ఇంతకుముందు చెప్పినటువంటి ఇంత ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేకుండా జస్ట్ మనం 1 yearకి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది దాని ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకోండి. అలానే 73 daysకి ఎంత దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోండి. మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. అండ్ చూడండి ఎంత అడ్వాన్స్ లాజిక్ ఉందో. సింపుల్ థింగ్. సో మీరు లాస్ట్ క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో చూశారు కదా. సో అంటే ఇంతకుముందు నేర్చుకున్నటువంటి క్వశ్చన్ ఏది మనం 8,000 rupees 5% 2 years అనేటువంటి క్వశ్చన్ వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్, అది కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో కూడా అడగవచ్చు. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటిది అడగడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకొక మోడల్ కూడా చూద్దాం చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి డిస్ప్లేలో క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు నేర్చుకున్నటువంటి మోడల్లో ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. Find the compound interest on 4,096 rupees at 15% per annum for 2.5 years. If the interest is compounded for every 10 months season అన్నాడు. సో ఇప్పటివరకు ఈ రెండు క్వశ్చన్స్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇయర్ పైన లెక్కించినటువంటివి. ఇప్పుడు ఏమంటుండు, ప్రతి 10 months కనుక లెక్కించినట్లయితే 2.5 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% per annum తోటి 4,096 రూపాయల మొత్తం అన్నది దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని క్వశ్చన్లు అడుగుతున్నాడు. రైట్, సో కొంత మీరు బోర్డు పైన చూడండి ఇన్ఫర్మేషను, ఇక్కడ కూడా రాసేటువంటి ప్రయత్నం చేస్తాను. 1 year అయితే చాలా ఈజీ చేయడం. మరి ఇలా ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి డిఫరెంట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ, కాంపౌండెడ్ ఇయర్లీ అని అంటారు. బట్ ఇక్కడ 5 monthsకి 2 monthsకి 4 monthsకి ఈ విధంగా ఎక్కడ కూడా క్వశ్చన్స్ దాదాపుగా కొంత చూసుంటారు. బట్ మన దగ్గర ఏంటంటే 1 year 2 years 3 years అనే కాదు, 2 months 3 months 10 months 14 months 21 months ఏ మంత్స్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు విత్ లాజిక్స్, అన్నీ కూడా లాజిక్సే. రైట్, సరే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. ముందు మనకు టైం పీరియడ్ ఒకసారి తీసుకుందాం. టైం పీరియడ్ ఏమంటుండు 2.5 years అంటుండు, దీన్ని మంత్స్లోకి తీసుకుందాం.
సో 2.5 ఇయర్స్ని మనం మంత్స్లోకి కన్వర్సేషన్ చేస్తే ఇక్కడ 2 ఇయర్స్ అంటుండు, 12 రోజులు 24, హాఫ్ ఇయర్ అని అంటుండు అంటే 6 మంత్స్, 24 + 6 ఎంత అంటే 30 మంత్స్ అండి. సో టోటల్ ఎంత అంటే మనకు 30 మంత్స్ అని తెలుస్తుంది ఇక్కడ, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమంటుండంటే 15% పరాణం అంటే పరాణం అంటే సంవత్సరానికి 15% అంటుండు. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఇచ్చినటువంటి వాల్యూ ఎంత అంటుండంటే 12 మంత్స్కి ఎంత పర్సెంటేజ్ అంటుండు, 15% అంటుండు. మనకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఒక 10 మంత్స్కి కావాలి. ఎందుకు 10 మంత్స్కి కావాలి అని అంటే వాడు అడిగినటువంటి క్వశ్చన్లో ఒకసారి చూద్దాం. ఎన్ని మంత్స్ అట, 10 మంత్స్కి 10 మంత్స్ చొప్పున లెక్కించాలి. అంటే ఇక్కడ ఒక 10 వస్తుంది, ఇక్కడ ఒక 10 వస్తుంది, ఇక్కడ కూడా ఒక 10 వస్తుంది. అంటే 10 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి మనకు. మరి 10 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12 మంత్స్కి 15% అయితే 10 మంత్స్కి ఎంత. సో 10 మంత్స్కి ఎంత అంటే మనం ఇక్కడనే చెప్పొచ్చు. సో 3 తోటి 3 4 3 తోటి 3 5 నెక్స్ట్ 50/4, 50/2 అంటే 25, 25లో 2 ఎంత 12.5, రైట్. సో 12.5% పరాణం. మరి 12.5% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో రాసుకోవాలి అని అంటే 1/8 మీ అందరు తెలిసినటువంటిదే. సో 1/8 అనేటువంటిది ఫ్రాక్షన్ వాల్యూ. సో ఇక్కడేముంటుంది, ఇక్కడ 1/8 ఉంటుంది, రైట్. సో ఇక్కడ 1/8 ఉంటుంది, ఇక్కడ 1/8 ఉంటుంది. ఎన్ని టైమ్స్ లెక్కించాలి ఈ విధంగా, 3 టైమ్స్ లెక్కించాలి. సో ఇంకా ఈజీ. ఒకసారి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే చాలా ఈజీ. రేషియో మెథడ్తో తీసుకుందాం చూడండి. ప్రిన్సిపల్ అమౌంట్, నెక్స్ట్ అమౌంట్. మరి ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుంది చెప్పండి, 8 పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ అమౌంట్ ఏమవుతుంది, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అయితే ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే మనకు అమౌంట్ అంటే 9 పార్ట్స్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం ఎన్ని టైమ్స్ లెక్కిస్తున్నాం, మనం ఈ విధంగా 3 టైమ్స్ లెక్కిస్తున్నాం. అంటే సేమ్ రేషియోని 3 టైమ్స్ లెక్కిస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యూబ్ వస్తుంది, ఇక్కడ కూడా క్యూబ్ వస్తుంది, రైట్. 8 క్యూబ్ అంటే ఎంత అంటే మరి 512. 9 క్యూబ్ అంటే ఎంత 729, రైట్. సో ఇక్కడ నుంచి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చిండే లేదా 4096 అన్నాడు, 4096, రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 4096 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వాల్యూస్ అనేటువంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలిసి ఉండాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం చూడండి. 9 - 2 అంటే 7. నెక్స్ట్ 12లో నుంచి అంటే 2 - 1 అంటే 1 వస్తుంది. 7 - అంటే 217, సింపుల్, రైట్. మరి 512 అనేది 4096లో ఎంత మల్టిపుల్ అవుతుందో ఒకసారి చూడండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 12 ఉంది చూడండి. 12 తోటి 12 × 8 12 8 ఏమవుతుంది 96, 5 8 ఎంత 40 అంటే ఇంటూ 8 మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా 217 × 8 చేయండి. సో చేస్తే 8 × 7 56, నెక్స్ట్ 5 ఉంది, నెక్స్ట్ 8 × 1 8, 8 + 5 ఎంత 13, 1 8 2 అంటే 1736 అనేది ఆన్సర్. 1736 మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఒకసారి చూడవచ్చు. 1736 అనేది ఆన్సర్. బట్ ఒకసారి హోల్ ప్రాసెస్ ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్స్లో ఏంటంటే ఈ క్వశ్చన్ దేనికోసం చెప్పినంటే జనరల్గా మనకు 1 ఇయర్ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ అని మాత్రమే చూసుంటాం. బట్ ఇక్కడ ఎవ్రీ 3 మంత్స్కో, ఎవ్రీ 8 మంత్స్కో, ఎవ్రీ 11 మంత్స్కో, ఎవ్రీ 15 మంత్స్కో ఇలా ఎవ్రీ అని ఏది ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. సరే ఒకవేళ ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాల్యూస్ ఏం రాకపోయినా చేయొచ్చు. సపోజ్ ఇక్కడ 30 మంత్స్ కాకుండా ఒక 35 మంత్స్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం 3 వరకు ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక 5 మంత్స్ అప్పుడు 10% అంటే 10 మంత్స్కి ఈ విధంగా వచ్చింది అనుకోండి, 5 మంత్స్కి ఏమవుతుంది 1/16 అవుతుంది వాల్యూ, అయినా నో ప్రాబ్లం. సో కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఇది కేవలం మ్యాథమెటిక్స్ మీద అవేర్నెస్ ఉండి, ఎస్పెషల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఇది నాన్ స్టూడెంట్స్ కోసం కాదు. కాబట్టి మళ్ళీ కింద కామెంట్ సెక్షన్స్లలో సార్ మాకు ఇదేం అర్థం కావట్లేదు అంటే, అర్థం కాకపోతే నువ్వు ఏం చేయాలి, మన సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, అందులో అర్థమెటిక్ కోర్స్ ఉంటుంది, అందులో ఒక సీక్వెన్స్ వైజ్ ఉంటుంది. మీరు వీలైతే కనుక కోర్స్ పర్చేజ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటనేటువంటిది. సో కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేయగలిగితే రేపు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ అదర్ టాపిక్స్ ఏవి ఇచ్చినా సరే ఆన్సర్లు చేయొచ్చు, రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం చూడండి, రైట్ ఫ్రెండ్స్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మరొక మోడల్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ లాస్ట్ మోడల్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీకు జస్ట్ క్వశ్చన్స్ మీరు ఏం నేర్చుకున్నారు, రేపు ఎగ్జామినేషన్స్లో ఏం రాబోతున్నది అనే దానికోసమే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. సో మీరు వీలైతే కనుక కోర్స్ పర్చేజ్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ మోడల్ సంబంధించినటువంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో తర్వాత చూద్దాం, రైట్. ద సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్. సో మీకు ఇచ్చినటువంటి 8028 రూపీస్ ఇన్ 3 years అండ్ 12,042 రూపీస్ ఇన్ 6 years, దెన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్, రైట్. సో ఇక్కడ వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్ మనం ఇప్పుడు అడిగేటువంటిది. క్వశ్చన్లు ఏమంటుందంటే
చక్రవడ్డీకి పెట్టిన కొంత పెట్టుబడి మొదటి 3 సంవత్సరాలలో 8,028 రూపాయలుగా మరియు 6 సంవత్సరాల్లో 12,042 రూపాయలు మొత్తంగా అవుతుంది. అయినా పెట్టుబడి ఎంత? ఈ క్వశ్చన్లో ఈ మోడల్లో ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడుగుతాడు. బట్ నేనేం చెప్తున్నా, కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్కి వచ్చినప్పుడు మీకు దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది కేవలం బేసిక్ లెవెల్, అంటే మనం నేర్చుకునేటువంటిది ఏంటి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ డిస్ప్లేలో చూపిస్తున్నా చూడండి. దీనికి అడ్వాన్స్డ్ క్వశ్చన్, దీనికి అడ్వాన్స్డ్ మోడల్ క్వశ్చన్. సో దీన్ని మనం ఈ క్వశ్చన్ తర్వాత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఈ క్వశ్చన్ ఒకసారి మీరు ప్రామాణికంగా తీసుకోండి, ఏ విధంగా ఆన్సర్ చేస్తాం అనేటువంటిది. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది రెండింటికి ఈక్వలే. ఇక్కడ అమౌంటే, ఇక్కడ కూడా అమౌంటే. ఇది ఫస్ట్ 3 ఇయర్స్కి ఏమో 8028 రూపీస్ వచ్చింది, తర్వాత 6 ఇయర్స్ అంటే ఇక్కడ నుంచి 6 ఇయర్స్ అవుతుంది. ఇదంతా ఏమవుతుందంటే 6 ఇయర్స్ అవుతుంది. సో అప్పుడు మనకు వాల్యూ ఏమవుతుందంటే 12,042 రూపీస్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేటువంటి విషయాన్ని తెలిసి ఉండాలి. సో జనరల్గా అయితే ఇప్పుడు మీరు ఫార్ములాతో అయితే A = P of 1 + R / 100 whole power of n. అందులో మీరు ఫస్ట్ 6 ఇయర్స్ అంటే whole power of 6 వేస్తారు, కింద whole power of 3 వేస్తారు. దీన్ని పైకి తీసుకొని పోతే మళ్ళీ P of 1 + R / 100 whole power of 3 వస్తుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ కట్ అయిపోతే కనుక వాటి యొక్క రేషియో తీసుకోవాలి. ఇదంతా టైం వేస్ట్ విషయం. సో ఇక్కడ మనం ఏంటి, వెరీ అడ్వాన్స్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ని ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ తోటి డివిజిబుల్ చేయాలి. సో చేయాలి అని అంటే మనకు 12,042 / 8028 ఇక్కడ వచ్చినటువంటి రేషియోని మనం ఏమంటాం అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది బేసిక్ లెవెల్ కాబట్టి ఓకే నేర్చుకుందాం. ముందు మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఇది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి ఫస్ట్. రైట్. సో 2తో ఏ విధంగా డివిజిబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో 2తో చూద్దాం చూడండి. 2 40ల 2 14ల అంటే 4014 తోటి ఇంటూ 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మరి 4014ను ఇంటూ 3 చేయండి. సో 3 చేసినప్పుడు 14 తోటి 14 మూడు ఎంత 42, 40 ఇంటూ 3 ఎంత 120. సో మరి వస్తుంది అంటే 4014 ఇంటూ 2 అనేమో 8028 అవుతుంది, 4014 ఇంటూ 3 అనేమో 12042 అవుతుంది. మీకు ఎందుకు ఈ విధంగా తీసుకోవాలని చెప్తున్నంటే, మీరు 2తోటే డివిజిబుల్ చేశారనుకోండి. ఇప్పుడు 2తోటి అయితే 4014, మళ్ళీ 2తోటి అయితే 260ల 220ల 42 అవుతుంది. సో మళ్ళీ అలా 2 ఈ విధంగా చేసుకునే బదులు మీరు ఒకసారి ఈ వాల్యూస్ని 2తో కానీ 3తో కానీ అంటే చిన్న నెంబర్తో డివిజిబుల్ చేస్తే మీకు పెద్ద భాగఫలం వస్తుంది. అదే పెద్ద కోషెంట్ తోటి కనుక డివిజిబుల్ చేస్తే మీకు చిన్న కోషెంట్ వస్తుంది. రైట్. సరే ఓకే. మొత్తానికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే మనకు 3/2 అని వచ్చింది. 3/2 వచ్చింది అంటే దాని అర్థం ఏంటన్నట్టు, ఇక్కడ మీకు 3/2నే ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 3/2 ఉంటే ఇక్కడ కూడా ఎవ్రీ 3 ఇయర్స్ అన్నాడు కదా, అంటే అక్కడ 3 ఇయర్స్కి 3/2 ఉంటే ఇక్కడ కూడా 3/2 ఉండాలి కదా. సో రైట్. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్. సో P × 3/2 = ఎంత అంటే 8028. ఒకవేళ 3 తోటి ఒకవేళ డివిజిబుల్ అవుతుందో ఒకసారి చూడండి. సో 3 తోటి డివిజిబుల్ చేస్తే కనుక 3 2 6, ఇంకొక 20 ఉంది. సో 3 తోటి 3 × 6 18, ఇంకా 2 22 ఉంది. సో 3 7 నెక్స్ట్ 3 6. సో 2 తోటి ఒకసారి మల్టిపుల్ చేయండి. సో 2 × 6 ఎంత 12, 2 × 7 14 అంటే 15, 2 అంటే 13, నెక్స్ట్ 5352 అనేటువంటిది ఆన్సర్. 5352 అనేటువంటిది ఆన్సర్. సో ఇక్కడ మనం ఏం చేసాము, జస్ట్ ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని డిరైవ్ చేయడం రావాలి. బట్ ఇది వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్. సో దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు ఒకసారి క్వశ్చన్లో చూడండి, డిస్ప్లేలో చూడండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉందో. మరి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కదా మనం సాల్వ్ చేయాల్సింది. సో ఈ చిన్న క్వశ్చన్స్ను మనం వెరీ బేసిక్ లెవెల్లో క్వశ్చన్ నేర్చుకొని వచ్చింది అనుకుంటే రేపు ఎగ్జామినేషన్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చింది అనుకో, అప్పుడు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతాం. రైట్. మరి దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తామో చూద్దాం చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోడల్లో ఇలాంటి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో ఒకసారి నేను క్వశ్చన్ రిపీటెడ్ చేస్తున్నాను, మీకు డిస్ప్లేలో క్వశ్చన్ కనిపిస్తుంది చూడండి. ఆన్ ది ప్రిన్సిపల్ 4,800 రూపీస్ ఫర్ 2 years 8 months అకార్డింగ్ టు ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 7,500 రూపీస్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఆన్ ది సమ్ 19,200 ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ అమౌంట్స్ టు 37,500 రూపీస్ అన్నాడు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 సందర్భాలలో కూడా ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్స్ ఇచ్చాడు. సో మొదటి సందర్భంలో ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 4,800 రూపీస్ అన్నాడు. అమౌంట్స్ ఏమైందంట 2 years 8 monthsలో 7,500 అయిందంట.
ఒకవేళ సెకండ్ సందర్భంలో ఇచ్చాడు, సెకండ్ సందర్భంలో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 19,200 రూపీస్, 37,500 రూపీస్ అమౌంట్స్ అయింది. బట్ ఎన్ని ఇయర్స్ లోపల అయిందని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. ఇంతకుముందు చాలా చిన్న క్వశ్చన్ మనం నేర్చుకున్నటువంటిది అదే మోడల్లో. ఇది కొంచెం ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్. ఎందుకు అడ్వాన్స్డ్ అని అంటున్నంటే దీనికి కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, బట్ దీని యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది తెలిసి ఉన్నప్పుడు మాత్రమే చేయొచ్చు. సో ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తామో చూద్దాం ఒకసారి. రైట్, సరే ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఏ బై పి యొక్క ఒక మల్టిప్లికేషన్, ఒక రేషియో వస్తుంది. మరి రేషియో ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక చూడండి, 0000 గెట్ క్యాన్సల్. సో ఒకసారి తీసుకుంటే సరే ఇక్కడ ఏ బై పి కదా, ఏ బై పి కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ 4800 అవుతుంది, ఇదేమో 7500 అవుతుంది, 7500 అవుతుంది. ఏ బై పి తీసుకోవాలి మనం. సో అక్కడ నేను పి బై ఏ తీసుకున్నా. రైట్, సో ఒకసారి తీసుకుంటే కనుక 3 తోటి 325 జా, సో 3 తోటి 316 జా. సో ఇప్పుడు 25/16 వచ్చింది. 25/16 అంటే దాని అర్థం ఏంటన్నట్టు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 25/16 అంటే సో 5/4 హోల్ స్క్వేరా, 5/4 హోల్ స్క్వేర్, 5/4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5/4 హోల్ స్క్వేర్ అనేటువంటిది 2 years 8 monthsకి ఈక్వల్ అవుతుంది. సపోజ్ ఒకవేళ నేను ఇక్కడ రాసిన చూడండి, 5/4 అనేటువంటిది దేనికి ఈక్వల్ అవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుందంటే చూడండి 1 year 8 monthsకి ఈక్వల్ అవుతుంది. 1 year 4 months అండి, 1 year 4 monthsకి ఈక్వల్ అవుతుంది. 1 year 4 months. సిమిలర్గా ఇక్కడ రేషియో తీసుకుందాం. చూడండి ఇక్కడ రేషియో చూడండి, 0000 గెట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఒకసారి 3 తోటి మల్టిపుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. 3 తోటి, సో 3 6 18, 3 4 12, సో 3 తోటి 3 1 3 25. సో ఇక్కడ ఏం ఏర్పడింది, 125/64 ఏర్పడింది. మరి 125/64 అంటే 5/4 హోల్ క్యూబ్ అన్నట్టేగా, హోల్ క్యూబ్. సో మరి 5/4కి ఏమో 1 year 4 months అవుతుంది, 5/4 హోల్ స్క్వేర్కి ఏమో 2 year 8 months అవుతుంది. మరి 5/4 హోల్ క్యూబ్ అన్నాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5/4కి ఏమో 1 year 4 months అని అన్నాడు, 5/4 హోల్ స్క్వేర్కి ఏమో 2 years 8 months, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయింది, 2 times అయింది. మరి 5/4 ఇక్కడి నుంచి ఇంటూ 3 times అయింది కదా. సో 5/4 ఇంటూ హోల్ క్యూబ్ అంటే సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కూడా ఏం చేయాలి, ఇంటూ 3 తోటి మల్టిప్లై చేయండి. మరి 3 into 1 year ఎంత, 3 years. నెక్స్ట్ 3 into 4 ఎంత, 12 months. మరి 3 years 12 months ఉండదు కదా. సో కాబట్టి మనం దీన్ని ఏం రాస్తాం, 4 yearsగా రాసుకుంటాం, 4 yearsగా రాసుకుంటాం. ఇలానైనా తీసుకోవచ్చు, మంత్స్లలో కూడా తీసుకోవచ్చు అండి, మంత్స్లో కూడా తీసుకోవచ్చు. రైట్, చూద్దాం. చూడండి 1 year 4 months అంటే ఎంత, 16 months అండి, 16 months. రైట్, సో మరి 1 year 4 months 16 months అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏం కావాలి, 2 months అంటే డబుల్ కావాలి. డబుల్ అంటే ఏంటన్నట్టు 32 months అవుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3 times కావాలి. 16 నెలల 32, 16 మూలు ఎంత, 48. సో 48 నెలలు అంటే మనకు క్లియర్గా 4 years అన్నట్టుగా. సో కాబట్టి ఇలా కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే మనం నేర్చుకున్నది ఏంటి, రేపు ఎగ్జామినేషన్స్లో అడగబోయేటువంటిది ఏంటి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది క్యాల్కులేషన్స్లో చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ ఫ్యాకల్టీ సైతం క్యాల్కులేషన్స్లో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్కు ఓకే, అన్ని రేషియోలో కట్ అయిపోయేటువంటి క్వశ్చన్స్ తీసుకోవడం చాలా సులువే. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అన్ని క్వశ్చన్స్ అలా ఉండవు. ఇప్పుడు నేను చెప్పినటువంటివి కూడా కొన్ని ఎగ్జాక్ట్లీ కట్ అయిపోయేటువంటి నెంబర్సే ఉన్నాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇవి రావు కదా. సో దానికోసం గాను నేను సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్లో మీకు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉన్నటువంటిది, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నటువంటిది అంత హై లెవెల్గా SSCGL లెవెల్లో కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇంకోసారి కూడా అబ్జర్వ్ చేయండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనకు టైం సరిపోవట్లేదు కాబట్టి నెక్స్ట్ పార్ట్లో మీకు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపారిజన్ చేస్తూ మనం నేర్చుకునేది ఏంటి, రేపు ఎగ్జామినేషన్స్లో వచ్చేది ఏంటి. సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ కొన్ని డిస్ప్లేలో కూడా మీకు మూవ్ అవుతూ ఉంటే మీరు చూడొచ్చు. అండ్ మీకు ఒక చిన్న టాస్క్, ఇప్పుడు ఇక్కడ కనిపించేటువంటి క్వశ్చన్కి మీరు మీ ఓన్గా ఆన్సర్లు చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎంత అడ్వాన్స్ లాజిక్స్ తోటి ఆన్సర్లు చేయగలుగుతున్నారు, ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు అనేటువంటిది నాకు కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ పర్టికులర్ క్వశ్చన్ మీకు 3% ఇచ్చాను, ఆ 3%ని బేస్ చేసుకొని మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ను ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క కామెంట్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కేవలం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కోసం మాత్రమే చేసినటువంటిది. ఇందులో ఎలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు, ఎలాంటి ఫార్ములాస్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు.
కాబట్టి నేను కేవలం లాజిక్స్తో మాత్రమే, అది కూడా క్వశ్చన్స్ హై లెవెల్ క్వశ్చన్స్ ఆ మోడల్స్లో అడిగితే ఏ విధంగా ఆన్సర్ చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాట్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, ఆవరేజెస్, నెక్స్ట్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఏ టాపిక్ తీసుకున్నా సరే నేను ఇలానే కంపారిజన్ చేస్తూ ఈ కోర్సులు అయితే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు కోర్సు తీసుకోవడం జరిగింది. మీరు కూడా వీలైతే ఒకసారి డెమో క్లాసులు చూడండి, దాంట్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఎస్టిమేషన్ చేయండి, నేను ఎంత కంటెంట్ ఇచ్చాను, ఏ విధంగా క్వశ్చన్ స్టాండర్డ్ ఉన్నాయనేటువంటి మీకు కూడా తెలిసి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ పోస్టర్స్ ఏవైతే మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయో వీటికి సంబంధించినటువంటి అన్ని పోస్టర్స్ కూడా మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సిద్ధు స్టడీ సర్కిల్ అని. సో దానికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దాని నుంచి మీరు ఈ సిద్ధు స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి.